ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని మహిళలు మాత్రం తప్పకుండా చూడాలి, అంటే మొగలు కూడా చూడాలి, కానీ మహిళలు మాత్రం ఏక నెంబర్ తప్పకుండా చూడాలి. ఎక్కువసేపు ఏం చెప్పని జర్రసేపు చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు. రానున్నదంట మొత్తం మహిళా లోకమేనంట. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రాజ్యం రావడానికి అతి తొందరలో దగ్గరలో ఉందంట ముచ్చట. అది మహిళలు తెలివికల్లో అయితేనే. అందుకోసం చెప్తున్నా, ఇది నేనేదో సృష్టించి చెప్పింది కాదు, సర్వే ప్రకారం చెప్తున్న ముచ్చట. ఈయనే ప్రయత్నం చేయరు. గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,67,00,000 రూరల్ ఓట్లు ఉన్నాయంట. ఇందులో 88,35,935 ఓట్లు మహిళలే ఉన్నాయంట. ఎన్ని? 85,35,935 ఓట్లు మహిళలే ఉన్నాయి. పురుషులు ఎన్ని ఉన్నాయి? 81,66,732 ఓట్లు మగవాళ్ళే ఉన్నాయి. అంటే దగ్గర ఎంత తేడా ఉందంటే 4 లక్షల ఓట్ల తేడా ఉన్నది. మహిళలే ఓట్లు ఎక్కువ ఉన్నాయట. జరమమ్మ కానీ ఓ మహిళా సోదరిమణులారా, మీరు కనుక జరంతా తెలివి చేసి జనాభాలో మేమెంత మాకు వాటకు అంతే కావాలని మహిళా లోకం అంతా బయటికి వెళ్తే పక్క ఈసారి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సర్పంచులు ఎక్కువ, ఎంపీటీసీలు, సర్పంచీలు, జెడ్పీటీసీలు, వార్డు నెంబర్లు మీరు అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉంటుంది. అది మీ దగ్గరనే ఉంది అంత ఛాన్స్ అంతా. ఎందుకంటే 4 లక్షల మంది ఎక్కువ మీరే ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు ఏమి నడుస్తుందంటే మద్యం మత్తలో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, మద్యం దుకాణాలు ఎక్కువైపోయినాయి. ఏడ చూసినా విచ్చలవిడిగా తాగుడు ఎక్కువ. గట్టిగా చెప్పాలంటే కొంతమంది మొగోళ్ళని తాగుబోతలు చేసిరు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం గత 10-12 ఏళ్ల నుంచి. వాళ్ళు గదే పని చేసిరు, ఇప్పుడు వీళ్ళు కూడా గదే పని చేస్తున్నారు. జర ఈ తాగుబోతుల రాష్ట్రాన్ని కాస్త జర తెలివైన రాష్ట్రం కావాలంటే జర మహిళా సోదరిమణులారా మీరు జర తెలివి చేస్తే అవుతుంది పక్క. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కువ మద్యం అయితే ఏరులై పారుతుంది. మద్యంతో పాటు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింది గంజాయి వచ్చింది. గంజాయి తాగిన మైకంలో ఒక్కొక్క పొరగాడు ఏం చేస్తున్నారని రోజు పేపర్లు వస్తూనే ఉంది. తాగిన మైకంలో తల్లిని కొట్టిండు, తాగిన మైకంలో తండ్రిని కొట్టిండు, తాగిన మైకంలో చిన్నపిల్ల పైన అత్యాచారం చేసిండు, దారిపోయిన పోతుల దగ్గర దోపిడీ చేసిండు, గిసోటి వార్తలు చాలా వస్తున్నాయి. ఇవన్నిటిని అరికట్టాలంటే మహిళల దగ్గర బరాబరుగా శక్తి ఉంటుంది. ప్రతి ఇంట్లో మహిళలు తెలికల్లో అయితే ఇల్లు మొత్తం తెలికల్లో అవుతుందంట. అట్లనే మరి ప్రతి గ్రామంలో కూడా మహిళలు సర్పంచులు అయ్యారనుకో రాష్ట్రం మొత్తం తెలివైన రాష్ట్రం అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉన్నది. ఈ అవకాశం అయితే పోత దొరకకుండదు. మళ్ళీ 5 ఏళ్ళ నాడు మళ్ళీ రాముడు ఆకాశంలో. కానీ ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో మొగళ్ళకంటే ఆడళ్ళ ఓట్లే 4 లక్షల పైన ఓట్లు ఉన్నాయంట. ఇక మరి మీ దగ్గర నువ్వు తెలివంతా ఓ మహిళా సోదరుమణులారా, తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతులు చిక్కించుకుంటారా? లేకపోతే మాకేం ఎక్కర్లే మేము ఓటేసి సపోర్ట్ చేయకుండా బుక్కడి తిని భూమి కొడతామంటే మాత్రం నడవదు. బరాబరుగా రేపు సర్పంచ్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ ఎలక్షన్లలో, జెడ్పీటీసీ ఎలక్షన్లలో మీరు ముందు ఉండి మేమే పోటీగా నిలబడతామని మీరు నిలబడితే బరాబరుగా మీరే గెలుస్తుండొచ్చు. అందుకోసమనే మహిళలది రానున్న రోజులలో మహిళల రాజ్యం అవుతుందని ముందుగా చెప్పిన. మరొకసారి చెప్తున్నా, మహిళలు మేల్కొంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మహిళల చేతులకు అయితే పోతుంది. మహిళల చేతులకు పోయిందనుకో ఎంతో కొంత కనీసం అన్నందాల ముందర పడుకున్నా కానీ ఈ మద్యం విషయంలో లేకపోతే గంజాయి విషయంలో ముందర పడతారు కదా. ఆ గంజాయిని అరకైతే ఉపాయం చేస్తారు. మహిళల దగ్గర సత్తా ఉంటుంది పక్క. ఎందుకంటే తాగి వచ్చి ఇంటికి వచ్చిన ఆయన ఏడ తాగిండి, ఏ బెల్ షాపు తాగి నేను పోయి ఈ ఇలుగాలా పోయి ఆ బెల్ షాపు దగ్గర పోయో అమ్మ నా బూతులు తిడితే మనతే అరగట అని మందు కూడా పోయాడు. అందుకోసమనే మహిళల దగ్గర మీ దగ్గర ఎక్కువ చైతన్యం తెచ్చుకొని మీరు రానున్న రోజులల్లో ఏది స్థానిక ఎలక్షన్లలో పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అధికారం కూడా మీ చేతిలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఉంటాం మరి.